ఇప్పుడు ఇద్దరికి కలిపి 30 ఇస్తున్నట్టు కదా. 30 8 10 ఇవి 8 పార్లమెంటో 10 పార్లమెంటో అంటే రెండిటికి కలిపినా కూడా ఆ కౌంట్ అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కలిపిగానే ఆలోచిస్తున్నట్టు వాళ్ళు కలిపి ఆలోచిస్తారు. అంటే వీళ్ళు మాత్రం ఒక 145 స్థానాల్లో సింగిల్ గా టీడీపీ పోటీ చేసి మిగిలిన ఎన్ని పార్టీలుగానే షేర్ చేస్తారు అంతే. అది చాలా క్లియర్ గా ఉన్నట్టు. అది తెలుగుదేశం ఆ స్ట్రాంగ్ గానే ఉంది, దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు కూడా లొంగడానికి ఒక్కడానికి సిద్ధపడుతున్నారు. దాదాపుగా బీజేపీ అంగీకరించడానికి సిద్ధమైందా? అందుకే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అంతే. వాస్తవంగా పొత్తుకి ఎప్పుడైతే పొత్తుకు ఓకే అనుకున్నారు కాబట్టినే రమ్మనమన్నారు ఇది చంద్రబాబు గారు. ఇంతకుముందు మనం కూడా అనుకున్నాం కదా పొత్తుకి. ఎందుకంటే జేడీఎస్ రానిచ్చారు, జేడీయూని రానిచ్చినప్పుడు పిలిచారంటేనే దాదాపు వాళ్ళు రెడీగా ఉండే పిలిచారు, సిద్ధంగా ఉండే. కాబట్టి ఇక పొత్తు ఖరారు, సీట్లు ఎన్ని అన్నటువంటిదే తేలాల్సి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా కాకుండా తాము కొంచెం రూల్ పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి తనే అనౌన్స్ చేసేసాడు ఇక్కడ పొత్తుల గురించి ముందు. ఏది నేను తెలుగుదేశంతో వెళ్తున్నాను, బీజేపీని కూడా కలుపుతాను జైలు దగ్గర కొంచెం ఆయన. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా వాళ్ళు చంద్రబాబు మాట్లాడినా మళ్ళీ పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆ తర్వాత పురంధేశ్వరిని పిలిపించి మాట్లాడి ఆ తర్వాత అనౌన్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇందులో కీలకమా? ఈ అంటే కమ్మబాటి రామ్మోహన్ గారు మాట్లాడినా ముందు పిలిచినా వీళ్ళని కలపడంలో లేదంటే సీట్ల సర్దుబాటు విషయంలో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి పిలిచారా? అంటే పవన్ కళ్యాణ్